హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద టీచర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, రైతు మిత్రుడైన వానపాము గురించి సరి అయిన వాక్యం కానిది ఏది? అంటే సరికాని వాక్యం ఏది? ఆప్షన్స్: ఏ, వ్యవసాయ భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటుంది. బి, వానపాము విసర్జక పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది. సి, ఇది నేలను గుల్లబారేలా చేస్తుంది. డి, పంట పాడు చేసే పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ డి, పంట పాడు చేసే పురుగుల గుడ్లను నాశనం చేసేది ట్రికోగ్రామా. రెండవ క్వశ్చన్, చీడ పురుగుల నుండి పంటలను కాపాడే రైతు మిత్రుడు ఎవరు? ఆప్షన్స్: ఏ, చీమ. బి, సాలెపురుగు. సి, ట్రికోగ్రామా. డి, వానపాము. సరైన సమాధానం సాలెపురుగు. మూడవ ప్రశ్న, జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ICAR ప్రయోగశాలలో సృష్టించిన రైతు మిత్రుడు? ఆప్షన్స్: ఏ, చీమ. బి, సాలెపురుగు. సి, ట్రికోగ్రామా. డి, వానపాము. సరైన సమాధానం సి, ట్రికోగ్రామా. నాలుగవ ప్రశ్న, పంట దిగుబడిని పెంచే రైతు మిత్రుడు ఎవరు? ఆప్షన్స్: ఏ, చీమ. బి, సాలెపురుగు. సి, ట్రికోగ్రామా. డి, వానపాము. సరైన సమాధానం డి, వానపాము. ఐదవ ప్రశ్న, క్రింది వాక్యాలలో సరికాని వాక్యం ఏది? సరికాని వాక్యం ఏది? ఆప్షన్స్: ఏ, నాగుపాము, కట్లపాము, సముద్రపు పాము, రక్తపింజర ఇవి విష సర్పాలు. బి, మొక్కలపై ఉన్న చిన్న పురుగులను వాటి గుడ్లను చీమలు తింటాయి. సి, పంట పాడు చేసే పురుగుల గుడ్లను ట్రికోగ్రామా నాశనం చేస్తుంది. డి, సాలెపురుగు మొక్క వేర్లకు బాగా గాలి తగిలేలా చేస్తుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, మొక్క వేర్లకు బాగా గాలి తగిలేలా చేసేది వానపాము. ఆరవ ప్రశ్న, ట్రికోగ్రామా యొక్క జీవితకాలం ఎన్ని రోజులు? ఆప్షన్స్: ఏ, 30 రోజులు. బి, 15 రోజులు. సి, 7 రోజులు. డి, 1 రోజు. సరైన సమాధానం ఆప్షన్ సి, 7 రోజులు. ఏడవ ప్రశ్న, ICAR అనగా? ఆప్షన్స్: ఏ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. బి, ఇండస్ట్రీ ఆఫ్ కల్టివేషన్ అండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. సి, ఇంటర్నేషనల్ క్రాప్స్ అండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. డి, ఇన్ఫర్మేషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎద్దు కొమ్ములతో తయారైన ఈ వస్తువులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆప్షన్స్: ఏ, దువ్వెనలు. బి, బ్రష్లు. సి, గుండీలు. డి, అలంకారీ వస్తువులు. సరైన సమాధానం సి, గుండీలు. ఎనిమిదవ ప్రశ్న, వన్యప్రాణి సంరక్షణ చట్టం గురించి సరికాని వాక్యం ఏది? ఆప్షన్స్: ఏ, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971లో చేశారు. బి, షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలైన జంతువులను వేటాడడం మరియు విక్రయించడం నేరం. సి, జంతువులను వేటాడడము, విక్రయించడం చేసిన వారికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష. డి, జంతువులను వేటాడడం, విక్రయించడం చేసిన వారికి 2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. సరైన సమాధానం ఆప్షన్ డి, జంతువులను వేటాడడం, విక్రయించడం చేసిన వారికి 1 లక్ష వరకు జరిమానా విధిస్తారు. ఇది సరైన వాక్యం ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో పాలు తాగని జీవి ఏది? ఆప్షన్స్: ఏ, పిల్లి. బి, కుక్క. సి, పాము. డి, పైవేవి కావు. సరైన సమాధానం పాము.
ఫ్రెండ్స్, పాము నిజానికి పాలు తాగదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? ఏ, మనిషి లేని కాలంలో ఏడాదికి ఒక జీవి నశిస్తుండేది, జీవజాతి నశిస్తుండేది. ఆప్షన్ బి, నేటి కాలంలో ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి కనుమరుగవుతుంది. ఆప్షన్ సి, పులులతో పాటు బట్టమేక పక్షులు, కలివి కోడి, పుంగనూరు ఆవుల సంఖ్య తగ్గుతుంది. డి, ఒకప్పుడు పులుల సంఖ్య కొన్ని లక్షల్లో ఉండేది. సరైన సమాధానం ఆప్షన్ డి, ఒకప్పుడు పులుల సంఖ్య కొన్ని లక్షల్లో ఉండేది కాదు, వేలల్లో ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ జంతువైన రాయల్ బెంగాల్ టైగర్ ఏ దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది? ఆప్షన్స్ ఏ, భారత్ బంగ్లాదేశ్, బి, భారత్ పాకిస్తాన్, సి, భారత్ మయన్మార్, డి, పైవేవి కావు. సరైన సమాధానం భారత్ మరియు బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏది? ఏ, రాబందు 2 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. బి, రాబందు కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో కనిపించడం లేదు. సి, రాబందు ఆచూకీ చెప్పితే 2 లక్షల రూపాయల బహుమతి ఉంటుంది. డి, దీని ఆచూకీ తెలియజేయాలని ICAR విజ్ఞప్తి చేస్తుంది. సరైన సమాధానం డి, దీని ఆచూకీ తెలియజేయాలని ICAR కాదు ఫ్రెండ్స్, తెలంగాణ జీవ వైవిధ్య మండలి విజ్ఞప్తి చేస్తుంది. కోరికలు మరియు అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని తెలిపింది ఎవరు? ఆప్షన్స్ ఏ, వర్తమాన మహావీరుడు, బి, గౌతమ బుద్ధుడు, సి, శంకరాచార్యులు, డి, వల్లభాచార్యులు. సరైన సమాధానం గౌతమ బుద్ధుడు. 15వ ప్రశ్న, ఈ క్రింది వాక్యాలలో సరికాని వాక్యం ఏది? ఏ, తెలంగాణలో కొన్ని దశాబ్దాల క్రితం 5400 వరి వంగడాలు ఉండేవి. బి, తెలంగాణలో కొన్ని దశాబ్దాల క్రితం 740 మామిడి రకాలు ఉండేవి. సి, తెలంగాణలో కొన్ని దశాబ్దాల క్రితం 3500 వంకాయ రకాలు ఉండేవి. డి, ఆశ అనేది వరి వంగడం. ఫ్రెండ్స్, సరైన సమాధానం ఆప్షన్ డి, ఆశ అనేది వరి వంగడం కాదు, కందిది. నెక్స్ట్ క్వశ్చన్, గతంలో రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలు తీసుకొని పంట వచ్చిన తర్వాత అదనంగా కలిపి తిరిగి ఇచ్చే పద్ధతి ఏది? ఆప్షన్స్ ఏ, నాగులు, బి, విత్తన మార్పిడి పద్ధతి, సి, వినిమయ పద్ధతి, డి, వినియోగ పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ ఏ, నాగులు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ చేసే పని ఏది? ఆప్షన్స్ ఏ, సేంద్రియ పురుగు మందుల తయారీ, బి, మొక్కల సేకరణ, సి, విత్తనాల సేకరణ, డి, మొక్కల జన్యువులను సేకరించి భద్రపరచుట. సరైన సమాధానం ఆప్షన్ డి, మొక్కల జన్యువులను సేకరించి భద్రపరచుట. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిర వ్యవసాయం గురించి సరైన వాక్యము ఏది? ఆప్షన్స్ ఏ, ఉన్న పొలంలో రకరకాల పంటలు సాగు చేయుట, బి, అంతర పంటలు పండించుట, సి, సేంద్రియ పురుగు మందులు వాడుట, డి, పైవన్నీ. సరైన సమాధానం ఫ్రెండ్స్ పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడం. ఆప్షన్స్ ఏ, మిశ్రమ వ్యవసాయం, బి, అంతర పంటలు, సి, పప్పు దినుసులు పండించుట, డి, వంగ మరియు టమాటాలు పండించుట. సరైన సమాధానం ఆప్షన్ బి, అంతర పంటలు. నెక్స్ట్ క్వశ్చన్, జీవామృతం గురించి ఏ, ఎరువుగా, బి, నేలను సారవంతం చేసే సూక్ష్మజీవుల వృద్ధికి, సి, సూక్ష్మజీవి నాశకంగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఆప్షన్స్ చూడండి. ఏ సరి అయినది, బి సరికాదు, బి, ఏ మరియు సి సరి అయినవి, ఆప్షన్ సి, ఏ మరియు బి సరి అయినవి, ఆప్షన్ డి, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఏ మరియు బి సరైనవి. అంటే జీవామృతం అనేది ఎరువుగా మరియు నేలను సారవంతం చేసే సూక్ష్మజీవుల వృద్ధికి ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, సూక్ష్మజీవి నాశనిగా పంచగవ్యను వాడుతారు.
ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.